గౌరవనీయ సభ్యులు రద్దయిపోయిన పథకాల గురించి చెప్పారు అధ్యక్ష. అది నిజమే. 18 పథకాలను రద్దు చేశారు అధ్యక్ష. 18 పథకాలు రద్దు చేసినప్పుడు ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే ఐటీడీఏని 1983-84 లో ఆనాడు గౌరవ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఐటీడీఏల్ని పెట్టి గిరిజనుల కోసం ఐటీడీఏలను బలోపేతం చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన తర్వాత ఐటీడీఏల్లో ఐఏఎస్ ఆఫీసర్స్ ని వేసి గిరిజనుల సేవ కోసం పూర్తిగా ఐటీడీఏలు ఉంచితే మొన్న 1924లో పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి అధ్యక్ష. ఒక్క ఐటీడీ ఆఫీస్ కూడా ఓపెన్ అయిన పాపాను పోలేదు, ఒక గిరిజన కూడా సేవ చేసిన పాపాను పోలేదు అధ్యక్ష. ఆ విధంగా జరిగినప్పుడు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం రద్దు చేశారు అధ్యక్ష. అంబేద్కర్ ఓవర్సీస్ విద్య పథకం రద్దయిపోయింది అధ్యక్ష. అలాగే నైపుణ్య శిక్షణ తరగతులు రద్దయిపోయాయి అధ్యక్ష. గిరిపుత్రిక కళ్యాణ పథకం అది పూర్తిగా రద్దు చేశారు అధ్యక్ష. అలాగే ట్రైకార్ లోన్లు ఇవ్వటం మానేశారు అధ్యక్ష. అలాగే స్పెషల్ డిఎస్సి కూడా లేదు అధ్యక్ష. అలాగే ఫుడ్ బాస్కెట్లు రద్దు చేశారు. అలాగే గిరిజనులకు ప్రత్యేకమైన యాక్ట్ అటవీ